హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. గేమ్ చేంజర్ సినిమా ఎందుకు 3 లాంగ్వేజెస్లో మాత్రమే రిలీజ్ అవుతుంది, మిగతా 2 లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి. 3 లాంగ్వేజెస్ కాదు గైస్, మొత్తం 4 లాంగ్వేజెస్: తెలుగు, తమిళ్, హిందీ, దీంతోపాటు ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తున్నారు సినిమాని. సో ఇది ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఇంగ్లీష్లో కూడా ఆ వర్క్స్ అంతా కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పుడు రేంజ్ ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి వరల్డ్ వైడ్ ఈ సినిమా చూసే విధంగా ఉండాలి అని చెప్పి ఇంగ్లీష్లో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేస్తున్నారు అనమాట. అయితే రిమైనింగ్ 2 మార్కెట్స్ మలయాళము, కన్నడ, ఈ 2 లాంగ్వేజెస్ పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు అనమాట. సో కన్నడలో పర్వాలేదు, మనకి చూస్తారు, ఆ మార్కెట్ అంతా కూడా బాగుంటుంది, తెలుగు సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. మలయాళం ఆ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి కొంచెం తక్కువ గైస్. ఇప్పుడు అదర్ హీరోస్ని వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయరు. సో ఎవరైతే వాళ్ళ నేటివ్ హీరోస్ ఉంటారో, నేటివ్ ఆర్టిస్టులు ఉంటారో, సో వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట. సో చాలాసార్లు చూసాం మనం. ఈవెన్ రీసెంట్గా పుష్ప 2 అంత పెద్ద హిట్ అయింది, అన్ని కలెక్షన్స్ వచ్చినాయి. బట్ కేరళలో చూసుకుంటే కంప్లీట్గా డౌన్ఫాల్ అనమాట. ఈవెన్ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కూడా డౌటే. అలాంటి పెద్ద సినిమాకే అక్కడ కలెక్షన్స్ రాకపోయినప్పుడు సో అగైన్ కొంతమంది ఆలోచిస్తారు కదా. సో అగైన్ కా సినిమా కానీ, లేకపోతే అంతకుముందు రిలీజ్ అయిన ఇప్పుడు కల్కి కానీ, సో చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అవేవి కూడా మలయాళంలో అంతగా కలెక్షన్స్ రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పి ఈసారి దిల్ రాజు గారు కూడా ఎందుకు అనవసరంగా మార్కెట్ అక్కడ లేకపోయినప్పుడు రిలీజ్ చేయడం, దిల్ రాజు గారే ఇప్పుడు అలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈసారి ఏం జరుగుతుంది అంటే ఆ మలయాళం ఇండస్ట్రీ వాళ్ళే ముందుకొచ్చి వాలంటీర్గా సినిమాని తీసుకెళ్తారనమాట. సో అగైన్ ఈసారి కూడా అదే జరగబోతుంది అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో అదే జరిగితే ఒక 50 థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా హిట్ వస్తే ఆ 50 కాస్త 100 థియేటర్లు, 200 అలాగే నెంబర్ అయితే పెరిగిపోద్ది అనమాట. సో ప్రజెంట్ అయితే దిల్ రాజు గారి మైండ్లో ఈ థాట్ ఉంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత మలయాళంలో వేద్దామా లేదా అనేది అప్పుడు డిసైడ్ అవుతారనమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఈ 4 లాంగ్వేజెస్ ఫిక్స్ అయిపోండి గైస్. పక్కాగా వస్తుంది. మార్కెట్ కూడా చాలా బాగుంది, అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అన్నమాట సినిమా కోసం. ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.